ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి క్రికెటర్ ధోని ఇంటికి కొంతమంది క్రికెటర్లు చూడడానికి ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ ధోని గారు మర్యాద చేసి కూర్చోబెట్టి ఆ టీ తెచ్చి తన చేతితో తనే స్వయంగా అందరికీ టీలు మంచి మంచి కప్పుల్లో పోసి, విలువైన కప్పుల్లో టీ పోసి వచ్చిన వాళ్ళందరికీ కూడా టీలు అందించాడంట. అందించి లాస్ట్లో తను మాత్రం ఒక గ్లాసులో టీ పోసుకుని, అంటే బయట బళ్ళు దగ్గర ఎలాంటి గ్లాసులు ఉంటాయో అలాంటి చిన్న గ్లాసులో టీ పోసుకుని తను తాగుతున్నాడంట. అప్పుడు వచ్చినటువంటి ఆటగాళ్ళు అడిగారట, మిస్టర్ ధోని, ఏంటి నువ్వు మాకు అందరికీనేమో మంచి విలువైన కప్పుల్లో టీ పోసిస్తున్నావు, నువ్వేంటి ఆ పాత గ్లాసులో పోసుకుని నువ్వు టీ తాగుతున్నావేంటి అని అడిగితే అప్పుడు ధోని ఒక మాట చెప్పాడట, నేను ఈ గ్లాసులో పోసుకుని తాగినప్పుడల్లా నా గత జీవితం గుర్తొస్తుంది, నేను నా వెనకటి జీవితాన్ని మర్చిపోకుండా నాకు అది ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే నేను ఏం చేస్తానంటే, నేను ఎంత ఎదిగినా నేను ఒదిగి ఉండాలి అనడానికి నా పాత జీవితం నేను ఎక్కడి నుంచి వస్తానో ఆ మూలాలు మర్చిపోకుండా ఉండడం కోసం నేను ఈ గ్లాసులో తాగుతానని చెప్పాడట. చూసారా ఎంత ఎదిగి, దేవుడు చెప్తున్నాడు కదా మనం ఏం చేయాలన్నాడు, ఎదిగే కొలిది దేవుడు ఏం చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు, ఎదిగే కొలిది మనం ఒదిగి ఉండాలంటున్నాడు దేవుడు, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలంటున్నాడు దేవుడు, ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం దీన మనస్కులుగా ఉండాలంటున్నాడు దేవుడు. మనల్ని దేవుడు ఆశీర్వదించే కొలిది మనం ఎలా ఉండాలంటే దీనత్వాన్ని సంతరించుకోవాలి, మనం దీనులం అయిపోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు కదా, దేవుడు మనకు అధికారం ఇస్తున్నాడు, దేవుడు మనకి ధనం ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు, ఐశ్వర్యం ఇస్తున్నాడు అని చెప్పి మనం అహంకారాన్ని, గర్వాన్ని, పొగరుని పెంచుకుని మనము గర్వంగా ప్రవర్తించకూడదు, విరుద్ధంగా ప్రవర్తించకూడదు. కానీ మనల్ని దేవుడు ఆశీర్వదించకూడదు, మనం తగ్గింపు స్వభావం కలిగి ఒదిగి ఉండాలి అనే విషయాన్ని దేవుడు మరి మనకి ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనము ఆశీర్వదించకూడదు, ఒదిగి ఉందాం. ఆయన ఇచ్చేంత వరకు ఆయన చేతుల క్రింద మనము దీన మనస్కులై ఉందాము. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.